దేవరకొండకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విజయ్ దేవరకొండ పైన కేసు నమోదైంది. కిషన్ చౌహాన్ అనే న్యాయవాది హీరో విజయ్ దేవరకొండపై ఫిర్యాదు చేశారు. రెట్రో సినిమా ఈవెంట్లో ఆదివాసీలను విజయ్ దేవరకొండ అవమానించారని ఫిర్యాదు నమోదైంది. టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విజయ్ దేవరకొండ పైన కేసు నమోదైంది. కిషన్ చౌహాన్ అనే న్యాయవాది హీరో విజయ్ దేవరకొండపై ఫిర్యాదు చేశారు. రెట్రో సినిమా ఈవెంట్లో ఆదివాసీలను విజయ్ దేవరకొండ అవమానించారని ఫిర్యాదు నమోదైంది. విజయ్ దేవరకొండపై ఫిర్యాదుకు సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, టాలీవుడ్ స్టార్ పాన్ ఇండియా స్టార్ విజయ్ దేవరకొండపై ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైనట్టుగా సమాచారం అందుతుంది. ఇటీవలే రెట్రో సినిమా ఈవెంట్ లో ఆదివాసులను విజయ్ దేవరకొండ అవమానించారని ప్రముఖ న్యాయవాది కిషన్ లాల్ చౌహాన్ పోలీసు అధికారులను ముందుగా సంప్రదించి ఆ తర్వాత ఈ వ్యవహారం అంతా కూడా వాళ్ళ ముందు పెట్టి ఒక సినిమా ఈవెంట్ లో విజయ్ దేవరకొండ ఎలా అనుసరించారు, ఎలా వ్యవహరించారంటూ కూడా ఆ పూర్తి ఆధారాలను కూడా పోలీసులకు ప్రొడ్యూస్ చేయడంతో పోలీసులు ఆ లింకులన్నీ కూడా పరిశీలించిన తర్వాత నిజంగానే ఆదివాసులని విజయ్ దేవరకొండ కించపరిచే విధంగా మాట్లాడారన్నట్టు కూడా గమనించి ఇమీడియట్ గా విజయ్ దేవరకొండ పైన కేసు నమోదు చేయడం జరిగింది. తొందరలో విజయ్ దేవరకొండకు నోటీసులు అందజేసి ఏ ఉద్దేశంతో ఏ సందర్భంగా మీరు ఈ స్పీచ్ స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది, రెస్ట్రో సినిమా సందర్భంగా ఏదైనా స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ ప్రకారంగా మీరు దాన్ని ఫాలో అయ్యారా, మీరు సొంతంగా ఆదివాసులని టార్గెట్ గా చేసి ఈ రకంగా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇచ్చారా అనే దానిపై కూడా పోలీసులు అతని నుంచి వివరణ తీసుకోవడం కోసం తొందరలో విజయ్ దేవరకొండకు నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. పోలీస్ స్టేషన్ లో లాయర్ కిషన్ చౌహాన్ అనే న్యాయవాది ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే లీగల్ ఒపీనియన్ కూడా తీసుకొని లీగల్ ఒపీనియన్ ద్వారా విజయ్ దేవరకొండ పైన ఎలాంటి కేసులు పెట్టొచ్చు, తిరిగి ఇది కోర్టులో ప్రూవ్ అవుతుందా లేదా అంటూ కూడా ఒపీనియన్ తీసుకుని ఎస్ఆర్ నగర్ పోలీసులు హీరో విజయ్ దేవరకొండ పైన ఈ కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. రేపా లేదా ఎల్లుండి విజయ్ దేవరకొండ పర్సనల్ గా నోటీసులు అందజేసి ఈ కేసు విషయానికి సంబంధించి మీరు పోలీస్ స్టేషన్ కు వచ్చి వివరణ ఇవ్వాల్సి ఉంటుందనే విషయంపై కూడా పోలీసులు నేరుగా విజయ్ దేవరకొండని సంప్రదించి ఈ నోటీసులు అందజేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే విజయ్ దేవరకొండ ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోషన్ కేసులో కూడా విజయ్ దేవరకొండ పేరు వెలుగులోకి వచ్చింది. అతను కూడా కొన్ని ప్రమోషన్ యాప్స్ కి దగ్గరుండి అతను ప్రాతినిధ్యం వహించాడు. అతను కూడా భాగస్వామి కింద చేసి పోలీసులు కేసు కూడా నమోదు చేయడం జరిగింది. వెనువెంటనే ఈ రెట్రో సినిమా సందర్భంగా రెట్రో సినిమా ఈవెంట్ సందర్భంగా కూడా ఆదివాసులను కించపరిచే విధంగా, అవమానపరిచే విధంగా విజయ్ దేవరకొండ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ వీళ్ళ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నట్టుగా కూడా ఈ బంజారా కమిటీకి చెందినటువంటి న్యాయవాది పోలీసులకు ఈ ఫిర్యాదు అందజేయడంతో పోలీసులు లీగల్ ఒపీనియన్ తీసుకొని దీనిపైన కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. శివ, అయితే రవితేజ, ఈ కేసు నమోదు అవడానికంటే ముందుగా కూడా విజయ్ దేవరకొండ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఆదివాసీల నుంచి కొంత వ్యతిరేకత కనిపించింది కదా, వారికి క్షమాపణ చెప్పాలంటూ కూడా మీడియా ముఖంగా డిమాండ్ చేసినటువంటి సిచ్యువేషన్ ఏంటి? దేవరకొండ టీం ఎవరు కూడా ఈ వివాదానికి సంబంధించి ఇంకా రెస్పాండ్ కాలేనట్టున్నారు, ఏమనుకోవాలి? అన్ని ఇండస్ట్రీలో కంటే కూడా తెలుగు ఇండస్ట్రీలోనే ఇలాంటి వివాదాస్పద వాక్యాలు కావాలనే చేసి ఆ సినిమాని ఏదో రకంగా హైప్ క్రియేట్ చేసి పబ్లిక్ సినిమా ఇంట్రెస్ట్ లేకపోయినా విజయ్ దేవరకొండ ఒక కమిటీ మతం కులానికి సంబంధించి ఒక వర్గానికి సంబంధించి విమర్శిస్తే ఆ కులం నుంచి మతం నుంచి వ్యతిరేకత పెరిగితే ఇంకాస్త జనాల్లో పబ్లిసిటీ పెరిగి ఏముంది ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఇంత తీవ్రంగా విమర్శించడానికంటూ కూడా ఆ హైప్ క్రియేషన్ లో భాగంగా కూడా కొంతమంది సినిమా ఇండస్ట్రీస్ ఈ రకమైనటువంటి ప్రమోషన్స్ ని ఉపయోగించుకొని ఫ్రీ ప్రమోషన్స్, డబ్బులు లేకుండా జరిగేటువంటి ప్రచారం, ₹1 ఖర్చు పెట్టకుండా ఇది హాట్ టాపిక్ గా చర్చనీయాంశంగా ట్రోలింగ్స్ పెట్టుకోవడం, కావాలని విజయ్ దేవరకొండ ఫ్యాన్సే దాని ఒక పేజ్ క్రియేట్ చేసి తనకు వ్యతిరేకంగా ఒకరు, అనుకూలంగా ఒకరు, ఇది సాధారణంగా ఈ ట్రిక్స్ అన్ని కూడా చాలా రోజుల నుంచి కంటిన్యూ అవుతా ఉన్నాయి. విశ్వక్సేన్ నుంచి మొదలైనటువంటి ఈ సంస్కృతి
రోడ్డు పైన స్వయంగా పెట్రోల్ పోయించుకుని ఆ సినిమాని హైప్ క్రియేషన్ కోసం ఒక రకమైనటువంటి స్టంట్ అయితే, ఇప్పుడు విజయ్ దేవరకొండ రెట్రో సినిమా ఈవెంట్ సందర్భంగా కూడా ఒక వర్గాన్ని, ఒక కులాన్ని, ఒక మతాన్ని టార్గెట్ గా చేసి అవమానపరిస్తే డెఫినెట్ గా ఆ మతం వారు, కులం వారు, ఆ కమ్యూనిటీ వారు రెచ్చిపోయి ఏదో రకమైనటువంటి నెగిటివ్ ట్రోలింగ్ చేయడము, కామెంట్ చేయడము, కేసు పెట్టడము, మళ్ళీ మరుసటి రోజు విజయ్ దేవరకొండ క్షమాపణలు కోరుతూ మళ్ళీ తిరిగి ఆ ఇష్యూ ఆగకపోవడము, ఆ ఇష్యూ ఇంకా కంటిన్యూ అవ్వడం, కావాల్సిన విధంగా వాళ్ళ ప్రమోషన్స్ ని ఎలా వారిని రెచ్చగొడితే మనం లైమ్ లైట్ లోకి వస్తాము, ఎలా సినిమాని ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా జనాల్లోకి తీసుకుపోవాలి, ఎలా ఈ ఈవెంట్ ని ఒక కాంట్రవర్షియల్ క్రియేట్ చేయాలి అంటే ఒక స్క్రిప్ట్ ప్రకారంగానే ఈ హీరోలు, హీరోయిన్లు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు లేని కాంట్రవర్షియల్ క్రియేట్ చేసి ఆ సినిమాని అంతా కూడా పబ్లిక్ లోకి తీసుకుపోయేటువంటి ప్రయత్నంలో భాగంగానే జరిగింది అంటూ మాత్రం సినిమా క్రిటిక్స్ ఈ రకమైనటువంటి అలాగే రవితేజ, ఇప్పుడే కాదు గతంలో కూడా చాలా విషయాల్లో విజయ్ దేవరకొండ వివాదాస్పదమైనటువంటి సిచ్యువేషన్, ఆయన వ్యవహార శైలి కావచ్చు, ఆయన మాట్లాడిన మీడియా ముఖంగా మాట్లాడిన తీరు కావచ్చు, ప్రతిదీ కూడా కాంట్రవర్సీ అవుతూనే ఉన్నటువంటి సిచ్యువేషన్. దీని మీద కూడా కొన్ని కామెంట్స్ ఎక్కువగా ఉన్న సిచ్యువేషన్ కదా, ఏమనుకోవాలి? విజయ్ దేవరకొండ తను అనుకోకుండా తీసినటువంటి కొన్ని సినిమాల ద్వారా అతనికి అనుకున్న దానికంటే కూడా ఎక్కువ పాపులారిటీ రావడము, పాన్ ఇండియా స్టార్ గా అంటూ తనంతలో తాను ఒక ప్రచారం స్టార్ట్ చేసుకోవడము, ఆ తర్వాత యాంకర్ అనసూయకు సంబంధించి వ్యవహారాల్లో విజయ్ దేవరకొండ నేరుగా ఇన్వాల్వ్ అయ్యి కొన్ని సందర్భాల్లో తను ట్విట్ పెట్టి కొంత అవమానపరిచి మహిళల్ని అగౌరవపరిచి కావాలని విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అందరూ కూడా ఒక సపరేట్ పేజ్ క్రియేట్ చేసి అనసూయని టార్గెట్ గా చేసి సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా దూషించేటువంటి ప్రయత్నాలు చేశారు. కొన్ని అబ్యూజ్ లాంగ్వేజ్ కూడా యాంకర్ అనసూయపై ఉపయోగించి విజయ్ దేవరకొండ హైప్ పొందేటువంటి ప్రయత్నం కూడా జరిగింది. ఇదంతా కూడా పెద్దగా ఇండస్ట్రీ వాళ్ళు పెద్దగా దాన్ని సీరియస్ గా తీసుకుని దీనిపైన ఎంక్వైరీ వేసి ఏం జరిగింది అంటూ కూడా కనీసం అడిగినటువంటి నాదుడే లేకుండా పోయాడు. కాబట్టి ఇప్పుడు ఈ రెట్రో సినిమా ఈవెంట్ సందర్భంగా మాత్రం విజయ్ దేవరకొండ చేసినటువంటి ఈ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ సినిమా హైప్ కోసమే అంటూ మాత్రం సినిమా క్రిటిక్స్ అంటున్నారు. లేదు అనుకోకుండా జరిగినటువంటి పరిణామం అంటూ మాత్రం విజయ్ దేవరకొండ కార్యాలయం నుంచి వెలువడుతున్నటువంటి నోటు, లేదు మా మతాన్ని, కులాన్ని కావాలని అవమానపరిచే విధంగా విజయ్ దేవరకొండ వ్యవహరించాడంటూ మాత్రం బంజారా కమిటీకి చెందినటువంటి ఈ న్యాయవాది కిషన్ పోలీసులకు ఫిర్యాదు చేసి ఆ ఆధారాలు సమర్పించడంతో పోలీసులు ఆ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుని కేసు నమోదు చేసి అతనికి తొందరలో నోటీసులు జారీ చేయనున్నారు. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ.